అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మరి శ్యామల గారు 2019 ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు మూసుకొనే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేశారు. ఒక్కసారి ఆలోచించండి. మరి 2019 సంవత్సరంలో మీ పార్టీకే కదా జనాలు ఓట్లు వేసింది శ్యామల గారు. మరి దాని ఫలితం 5 సంవత్సరాలు రాక్షస పాలన చూశారు, అవునా కాదా? అప్పుడు కళ్ళు మూసుకొనే వేశారు. మరి 5 సంవత్సరాలు రాక్షస పాలన చూశారా లేదా రాష్ట్ర ప్రజలు? ఒక్కసారి చెప్పండి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరుచుకొని తమ తప్పులను తాము తెలుసుకొని వాళ్ళకు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం అభివృద్ధి కావాలని మరి ఈ కూటమి వైపే నిలబడ్డారు. కూటమిని గెలిపించారు. మరి ఇప్పుడు కూడా ప్రజలు కూటమి వైపే చూస్తారు, కూటమినే గెలిపిస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఓట్లు వేసే ఉంటారు. వాళ్ళకు అభివృద్ధి కావాలి, రాక్షస పాలన అవసరం లేదు. 5 సంవత్సరాలు చూసాము మేము, మాకు అభివృద్ధి అంటూ ఏం లేదు. ఎప్పుడైనా కానీ, ఏ రోజైనా కానీ 5 సంవత్సరాలు పాలన చేశారు. కానీ మరి కడప జిల్లా పులివెందుల వైపు తిరిగి చూసిన వాడు కానే కాదు, అభివృద్ధి చేసిన వాడు కానే కాదు. మాకెందుకు ఇది ఈ వైఎస్ఆర్సీ పార్టీ అని కూడా ప్రజలు అనుకుంటున్నారు. ఒక్కసారి తెలుసుకోండి, ఇది చాలా మంచిది కాదు. మీరు తెలుసుకోవాల్సిందిగా ఇటువంటి పనికిమాలిన మాటలు, పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టవలసిన అవసరం లేదు. 5 సంవత్సరాలు ఆ పాలన చూశారు రాష్ట్ర ప్రజలు. కానీ పులివెందుల పంచాయతీ కానీ, పులివెందుల మండలం కానీ, పులివెందుల నియోజకవర్గంలో కానీ ఎటువంటి అభివృద్ధి అంటూ ఏం లేదని ప్రజలు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒంటిమిట్ట, పులివెందుల్లో ఆ మండలంలో ఏదో చిన్న కొత్తపల్లి ఏదో ఉందంట, వాళ్ళను బెదిరించి భయపెడుతూ చేసిన వాళ్ళు ఆ గందరగోళం సృష్టించడం కూడా చాలా మంచిది కాదు కదా. ఒక్కసారి చెప్పండి. అలా బెదిరించి భయపెట్టబట్టే కదా మీకు 11 సీట్లకు వచ్చింది. అటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, రాక్షస పాలన చేయబట్టే 11 సీట్లకు పరిమితమైంది. ఇలా చేస్తే మీ పార్టీకి ఉండదు, అంతమైపోతుంది అని తెలుసుకోవాల్సిందిగా. మీరు బెదిరిస్తూ భయపెడుతూ ఉంటారు, అభివృద్ధి కోసం పాటుపడి మాట్లాడరు, రాష్ట్రం కోసం మాట్లాడరు, రాష్ట్ర రాజధాని కోసం మాట్లాడరు, రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడరు. ఎట్టి పరిస్థితుల్లో భయపెట్టి, భయాందోళన పెట్టి, బెదిరించి అధికారంలోకి రావాలని ఎప్పుడైతే అనుకుంటారో అది అంతమైపోతుంది. ఏది ఏమైనా అభివృద్ధి కోసం పాటుపడరు, అభివృద్ధి చేస్తామన్నారు. అధికారం కావాలి, అధికారంలోకి ఉండాలి అని మీరు ఊహించుకొని వస్తే అది ఎప్పటికీ రాష్ట్ర ప్రజలు నమ్మరు, నమ్మటానికి ఆస్కారం లేదు, ఓట్లు వేయరు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా అలా చేయటం మంచిది కాదు, అలా బెదిరించడం మంచిది కాదని తెలుసుకోవాల్సిందిగా. మీరు కథలు, పురాణాలు చెప్తే ఎవరు నమ్మరు, నమ్మడానికి ఆస్కారం లేదు శ్యామల గారు అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.